ఇంటి ద్వార బంధముల మీద గవనల మీదను వాటిని వ్రాయవలెను. వాగ్దానాలు ఉండాలి, అంతేగాని దోర్ణపాకులు కాదండి, మామిడాకులు కాదు, తాటాకులు కాదు, దబ్బడం పెట్టి ఇప్పుడు కోసం గుచ్చి గనవులకు గుమ్మాలకు కట్టేది కాదండి. ఏం కనపడాలి మన గవుల యొద్ద, మన గుమ్మాల యొద్ద ఏం కనపడాలంట? వాక్య ప్రత్యక్షత కనపడాలి ప్రతి ఒక్కరికి. ఎవడన్నా అన్యులు మన ఇంటికి వచ్చి మన గుమ్మాన్ని మన తలుపుని చూస్తే యెహోవాయే ఈ ఇంటికి అధిపతి అనే వాక్యం కనపడాలి. కానీ ఏం కనపడతాయి? దర్వాజ పైన తోరణపాకులు, మామిడాకులు, కిందనే బొట్లు. క్రైస్తవులు అటు ఇటు కానీ క్రైస్తవులు. బయట గుమ్మాలకేమో దిష్టి బొమ్మలు. మనకేంటండి దిష్టి? బయట గుమ్మాలకేమో, మెయిన్ గుమ్మాలకేమో, పహైడి గోడ గుమ్మాలకేమో నాలుకేళ్ళ పెట్టి నాలుకల గురించి కత్తి తీసుకున్న సైతానుడు దిష్టి బొమ్మ అంట. ఇవన్నీ మనకు ఉన్నాయా? మనకు దిష్టి తగులుతుందా దేవుని బిడ్డలకు? ఇవన్నీ లోక సంబంధులు. ఇవన్నీ లోతు భార్య లాంటి కలిగిన మనసు కలిగిన వారు పాటిస్తారు. దేవుడు మనకు సూచనలు ఇచ్చాడు, మనం నేర్చుకోవాల్సినవి, మన పిల్లలకు నేర్పించవలసినవి వాక్యానుసారం. అంతేగాని లోక సంబంధమైన అన్ని మనం ఇంటిలోకి మన ఒంటిలోకి తెచ్చుకొని అనుసరించమనేమే కాదండి, చెప్పలేదు ప్రభు.